దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ మధ్యాహ్న కాలం ఉదయకాలం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యం చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథం దేవుని వాక్యాన్ని తీసుకురండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతాం. చదువుదాం. ఎస్తేరు ఎలాగు ఉండెను, అదియు ఆమెకేమి సంభవించెను అదియు తెలుసుకొనుటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచు ఉండెను. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ఈ దిన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాం. ఈ వాక్యము మేము చదువుకున్నాం. నీ పరిశుద్ధ లేఖనాన్ని మేము ధ్యానిస్తుండగా పరలోకపు తండ్రి మా మధ్యలోనికి మీరు వచ్చి మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున సంఘ బిడ్డలందరికీ, అలాగే ఫేస్బుక్ ద్వారా లైవ్ చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించెనో అది తెలుసుకొనుటకై అంతఃపురం యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచు ఉండెను. ఈ రోజున ఎస్తేరు గ్రంథము గురించి కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా వింటాం. దేవుడు ఈ రోజున మనందరితో మాట్లాడినట్లుగా శ్రద్ధగా వినాలి. మీ మొబైల్స్ ఉంటే స్విచ్ ఆన్ చేసుకోండి. శ్రద్ధగా వినాలి. వాక్యం అయ్యేంత వరకు ఎవరు కూడా ఆత్మీయులు తిరగడానికి వీలే. శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. ఇక్కడ ఒక సహోదరి ఎస్తేరు అనేటువంటి సహోదరి ఉన్నది. ఎస్తేరు ఒక అంతఃపురంలో ఉన్నది. ఎక్కడున్నది చెప్పాలి మీరందరూ? రాజు యొక్క అంతఃపురంలో ఉన్నది. ఈ ఎస్తేరు ఎలాగ ఉన్నదో అని చెప్పి మొర్దెకై అనేటువంటి వ్యక్తి ప్రతిదినం వస్తూ అక్కడ చూసుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎవరు ఈ ఎస్తేరు? ఎందుకు అంతఃపురంలో ఉన్నది? ఎవరు ఈ మొర్దెకై? ఎందుకు ఆమె కొరకు ప్రతిదినం వచ్చి ఆమెను చూసి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? బాగా గమనించుదాం. ఎస్తేరు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నక్షత్రము అని అర్థం. ఏమని అర్థం? నక్షత్రము అని అర్థం. ఈ ఎస్తేరు అనేటువంటి మాటను మనం బయటకు గమనిస్తే ఎస్తేరుకు మరొక పేరు కూడా అక్కడ రాయబడుతుంది. హదస్సా అని రాయబడతారు. ఈ హదస్సా అనేటువంటి నామం లేకపోతే ఈ ఎస్తేరు అనేటువంటి పదము నక్షత్రముగా మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తూ ఉంటాం. ఎస్తేరు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఎస్తేరు ఒక అనాథ. ఎవరండి? ఒక అనాథ. ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు చిన్న వయసులో ఉండినప్పుడు ఆమె తల్లి తండ్రి చనిపోయారు. ఆమెను ఒక సహోదరుడైనటువంటి మొర్దెకై అనేటువంటి వ్యక్తి ఆయనను దత్తత తీసుకొని పెంచి పెద్దదానిగా చేసి బుద్ధి జ్ఞానములను తెలియజేసి ఒక మంచి స్థానాన్ని ఎస్తేరుకు కల్పించాడు. ఎస్తేరు ఎవరు అని మనం
ఆలోచన చేస్తే 2వ అధ్యాయంలో 15వ వచనంలో కానీ 7వ వచనంలో కానీ అక్కడ మనం చదివితే అక్కడ చదువుదాం 7వ వచనం. తన పినతండ్రి కుమార్తె అయిన దర్శ ఆమె ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనేను. ఆమెను ఎవరు పెంచుకున్నారు? మొర్దెకై అనేటువంటి తన యొక్క పెదనాన్న కుమారుడు అనగా సొంత అన్న ఎస్తేరు ఏం చేశాడు? పెంచుకున్నాడు. ఎస్తేరును తన కుమార్తెగా లేకపోతే తనకు బిడ్డగా దత్తత తీసుకున్నాడు అని 7వ వచనంలో మనం చదువుతాం. ఎస్తేరు చాలా మంచి భక్తి పరురాలు, చాలా మంచి స్త్రీ. ఈ ఎస్తేరు దేవుని బిడ్డలారా, ఈ ఎస్తేరు ఒక అనాథగా ఉన్నది. ఈ అనాథగా ఉన్నటువంటి ఈ ఎస్తేరుని మొర్దెకై అనేటువంటి వ్యక్తి దత్తత తీసుకుని ఆమెను పెంచి పెద్దదానిగా చేశాడు. హల్లెలూయా. 15వ వచనంలో చదివితే మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబియాయేలును కుమార్తెగా స్వీకరించుకొనిన ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళుటకు అంటూ వచ్చింది. బాగా గమనించాలి. ఈ ఎస్తేరు గ్రంథంలో 4 వ్యక్తులు ఉన్నారు. ఈ ఎస్తేరు గ్రంథం చాలా ప్రాముఖ్యమైనది. ఈ గ్రంథంలో 4 వ్యక్తులు కనబడతారు. ఒక ఆయన ఏమో రాజు, ఇంకొక ఆయన ఏమో మొర్దెకై, ఇంకొక ఆయన ఏమో హామాను, ఇంకొక సహోదరి ఏమో ఎస్తేరు. ఈ 4 వ్యక్తుల గురించి ఈ ఎస్తేరు గ్రంథంలో చాలా చక్కని విషయాలు రాయబడ్డాయి. అయితే ఈ ఎస్తేరు అనాథగా ఉండి నశించిపోవటం మొర్దెకైకి ఇష్టం లేక మొర్దెకై తన బిడ్డగా స్వీకరించుకొని తాను పెంచి పెద్దదానిగా చేశాడు. మరి ఎందుకు ఈ ఎస్తేరు అంతఃపురంలో ఉండవలసి వచ్చింది? బాగా గమనించాలి. ఈ ఎస్తేరు ఎందుకు అంతఃపురంలో అనగా రాజు ఏర్పాటు చేసిన అంతఃపురంలో ఎందుకు ఉన్నది అని మనం బాగా ఆలోచన చేసినట్లయితే అక్కడ రాజు అయినటువంటి అహస్వేరోసు అనేటువంటి రాజు 127 సంస్థానాలకు అధిపతిగా ఉన్నాడు. ఒక చక్రవర్తిగా ఉన్నాడు. 1వ అధ్యాయం 1వ వచనంలో చదివితే అహస్వేరోసు అనేటువంటి రాజు 127 రాజ్యములకు ఒక అధిపతిగా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే తన చేతి కింద 127 రాజ్యాలు ఉన్నాయి. ఈ 127 రాజ్యాలకు ఈయన ఒక్కడే రాజు, ఈయన ఒక్కడే చక్రవర్తి. ఈయన కింద అనేక మంది అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, పరివారు ఉన్నారు. అన్ని రకములైనటువంటి సైన్యము సమూహము అక్కడ ఉన్నది. బాగా గమనించాలి ప్రియులారా. ఇక్కడ ఈ అహస్వేరోసు అనేటువంటి రాజు ఒక రోజున విందు చేశాడు. ఏం చేశాడమ్మా? విందు చేశాడు. ఈ 127 సంస్థానాల్లో ఉన్న అధిపతులను, నాయకులను, చిన్న చిన్న రాజులందరినీ పిలిచి ఏం చేశాడు? మంచి విందుని ఏర్పాటు చేశాడు. చక్కగా వినాలి మీరందరూ. ఎందుకు ఎస్తేరు అంతఃపురంలో ఉన్నది, అక్కడ ఉండి ఏం చేస్తున్నదనే సంగతి నీకు తెలియాలంటే అంతకు ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఎస్తేరు గురించి మనం తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం? ఎస్తేరు ఒక అనాథ, తల్లిదండ్రులు లేనటువంటి స్త్రీ. ఈ స్త్రీని మొర్దెకై అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు? దత్తత తీసుకొని పెంచి పెద్దదానిగా చేశాడు. ఎస్తేరు పట్ల మంచి ఆసక్తి కలిగిన వాడు, ఎస్తేరు పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తి మొర్దెకై. మరి ఎస్తేరు ఎందుకు అంతఃపురంలో ఉన్నది, ఎందుకు షూషాను కోటలో ఉన్నది అని మనం ఆలోచన చేస్తే అక్కడ షూషాను కోటలో ఉన్నటువంటి రాజు అయినటువంటి అహస్వేరోసు అనేటువంటి రాజు 127 సంస్థానాల్లో ఉన్న అధిపతులనేవి
ఎస్తేరు గ్రంథంలో 5 చోట్ల విందులు జరుగుతాయి. 5 విందులు ఉన్నాయి. ఎస్తేరు గ్రంథంలో 4 వ్యక్తులు ఉన్నారు. ఎస్తేరు గ్రంథంలో 5 విందులు ఉన్నాయి. మొదటి విందేమో రాజు చేస్తాడు. ఈ రాజు చేసినటువంటి విందులో అందరూ పాల్గొంటున్నారు. వారికి కావలసిన భోజన పదార్థాలన్నీ ఏర్పాటు చేశారు. అందరూ కూడా చక్కగా భోజనాలు తింటున్నారు, పానీయాలు తాగుతున్నారు, కూల్ డ్రింక్స్ తాగుతున్నారు, రసములు తాగుతున్నారు, సంతోషపడుతున్నారు. నాట్యం చేసేవారు నాట్యం చేస్తున్నారు, భోజనం చేసేవారు భోజనం చేస్తున్నారు, సంతోషించేవారు సంతోషిస్తున్నారు, మాట్లాడేవారు మాట్లాడుతూ ఉన్నారు. సడన్లీగా ఈ రాజుకు ఒక ఆలోచన వచ్చింది. హల్లెలూయా. ఏంటి ఆలోచన అంటే, రాజు ఏం చేయాలనుకున్నాడంటే తన భార్య అయినటువంటి వస్తి అనేటువంటి రాణి అతనికి ఉన్నది. తన భార్య పేరు ఏంటిది? వస్తి. చెప్పండి నోడుతోని. వస్తి. సస్తి కాదు, వస్తి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాజు భార్య పేరు వస్తి. ఈ రాజు భార్య చాలా అందమైనటువంటి స్త్రీ. ఈమె కూడా ఏం చేసిందంటే ఈమె కూడా తనతోటి స్త్రీలందరికీ కూడా విందులు చేసింది. చూడండి, 1వ అధ్యాయం 9వ వచనంలో చదివితే రాణి వస్తి అనేటువంటి రాణి ఏం చేసింది? విందు చేసింది. ఈ విందులోనికి అనేక మంది స్త్రీలు వచ్చారు. ఆమెతో పాటు కలిసి సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. అందరూ కూడా కలిసి ఆ విందులో పాల్గొన్నారు. అందరూ రాణితో ముచ్చటిస్తున్నారు, రాణితో కలిసి మాట్లాడుతున్నారు. చాలా సంబరంగా సంతోషంగా ఉన్నారు. ఈ 2 విందులు జరుగుతున్నాయి. రాజుకు ఒక ఆలోచన వచ్చింది. నా రాణిని నా రాజ్యంలో ఉన్న ప్రజలకు, నా రాజ్యంలో ఉన్న అధికారులకు, నా రాజ్యంలో ఉన్న మంత్రులకు, నా రాజ్యంలో ఉన్నటువంటి సంస్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా రాణి ఎంత మంచిదో చూపించాలని రాజు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నా భార్య అయినటువంటి రాణి వస్తి అనేటువంటి నా భార్యను ఈ ప్రజలకు చూపించాలని అనుకున్నాడు. అనుకొని రాణికి గబాలన కబర్ పెట్టాడు. రాణి దగ్గరికి మనుషులను పంపించేశాడు. రాణి దగ్గరికి వెళ్ళి వస్తి రాణి దగ్గరికి మనుషులను పంపించి వారితో చెప్తున్నాడు, ఇదిగో రాజుగారు చెప్తున్నారు, నువ్వు తొందరగా సిద్ధపడినటువంటి నీవు సుగంధ ద్రవ్యములను పూసుకొని చక్కని వస్త్రంలో కట్టుకొని శృంగారంగా తయారైపడినటువంటి నీవు, ఇదిగో రాజు ఆజ్ఞాపిస్తున్నాడు, నిన్ను తన రాజ్యంలో ఉన్నటువంటి సుషాను కోటలోకి తీసుకుని రమ్మని రాజు ఆజ్ఞాపించాడు. అనగానే ఏం చేశారు? అనగానే రాజు దగ్గర ఉన్నటువంటి పరివారం వెళ్ళి రాణితో చెప్తా ఉన్నారు. రాణితో చెప్పగానే రాణి కూడా అక్కడ విందు చేసుకుంది. ఆ విందులో ఉన్నప్పుడు చాలా మంది ప్రజలు అక్కడ ఉన్నారు. ఆ రాణిని పిలుచుకురమ్మని 11వ వచనంలో రాయబడ్డది. రాణిని పిలుచుకురమ్మని కొంతమంది వ్యక్తులను అక్కడికి పంపించాడు. ఆ వ్యక్తులు 7 వ్యక్తులను పంపించి రాణిని తీసుకుని రమ్మంటే రాణి ఏమన్నా తెలుసా? నేను అక్కడికి రాను. రాణి ఏమన్నది? నేను అక్కడికి రాను. రాణిని పిలిచి రాణి సౌందర్యమును, రాణి యొక్క సౌందర్యమును అక్కడ ఉన్నటువంటి రాజు అయినటువంటి అహష్వేరోషు వస్తి అనేటువంటి రాణిని పిలిపించి తాను ఎంత సౌందర్యవతియో, గుణవంతురాలో, బుద్ధిమంతురాలో తన రాజ్యంలో ఉన్న ప్రజలకు తెలియపరచాలని రాజుకు కోరిక కలిగి రాణిని పిలిస్తే ఏమన్నదమ్మా? రాణి రానున్నది. ఏమన్నది? రానున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాణి రాననేసరికి రాజుకు కోపం వచ్చింది. మనసులో కోపం, హృదయంలో కోపం. మనసు చిన్నపుచ్చుకున్నాడు. తాను కూర్చున్న స్థలంలో నుండి ఎటు కదలలేని పరిస్థితి అతనికి ఏర్పడిపోయింది. తాను ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చేయాలో అర్థం కాకపోయేసరికి తనతో ఉన్నటువంటి వారందరూ కూడా, తనతో ఉన్నటువంటి రాజులందరూ కూడా
ఒకవేళ మేము మా ఇంటికి వెళ్ళి మా భార్యలను మా రాణులను పిలిస్తే మా మాట వింటారో వినరో కూడా తెలియదయ్యా. దీని విషయంలో నువ్వు మంచి ఆజ్ఞను జారీ చేయాలి అని అహష్వేరోషు అనే రాజుకు మిగతా రాజులందరూ కూడా వారు విన్నపం చేశారు. ఎందుకు విన్నపం చేశారంటే నీ భార్య అయిన రాణి నీ మాట వినలేదు. 127 రాజ్యములకు వాటికి తిని కనుక నీ మాటకు విధేయత చూపలేదు కనుక, నీ మాటను ఆలకించలేదు కనుక నువ్వేం చేయాలి? మా అందరి భవిష్యత్తు కూడా నీ చేతిలోనే ఉన్నది. నువ్వు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆలోచించాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం అని అంటే, ఈ రానైనటువంటి వస్తీ నేను పిలిచినప్పుడు రాజ్యంలో ఉన్న ప్రజల ఎదుటికి, రాజుల ఎదుటికి, ప్రధానమంత్రుల ఎదుటికి రానందువలన ఈమె రాణిగా ఉండుటకు సరి అయినటువంటి స్త్రీ కాదు అని ఏం చేశాడు? ఈమె రాణి అనే పదవి నుండి, రాణి అనే భాగ్యము నుండి, రాణి అనే స్థానము నుండి తొలగిస్తున్నాను అని చెప్పి ఆజ్ఞ జారీ చేశాడు. స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా చెప్తున్నారు అందరూ. హల్లెలూయా. ఈమె రాణి అనే స్థానం నుండి అహష్వేరోషు రాజు తొలగించేశాడు. 2వ అధ్యాయంలో మనం అక్కడ గమనిస్తూ ఉంటాం. రాజు యొక్క కోపం చల్లారిన తర్వాత, ఆ కోపం చల్లారిన తర్వాత నీ మాట తిరస్కరించినది కనుక ఈమె రాణిగా ఉండటానికి ఇష్టము లేనటువంటి వ్యక్తిగా ప్రవర్తించింది, నీ మాటకు అవిధేయత చూపింది కనుక దయచేసి ఈమె రాజ్యంలో ఉండటానికి పనికిరా అని చెప్పి, రాజా నీవు ఒక మంచి రాణిని నీవు వివాహం చేసుకోవాలి, ఈమెకు విడాకులు చేసేయాలి, నువ్వు మరొక రాణిని నీవు వివాహం చేసుకోవాలి అని చెప్పి అందరూ కలిసి తీర్మానం చేశారు. అందరూ కలిసి తీర్మానం చేసేసరికంటే రాజు ఆలోచన చేశాడు, నిజమే ఈమె నా మాట వినందువలన నా వలన మీ అందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈమె రాజ్యంలో ఉండటానికి అర్హురాలు కాదు అని రాజు ఆజ్ఞను జారీ చేసేశాడు. రాజు ఆజ్ఞను జారీ చేసి నిర్ణయం చేశాడు. ఆ తర్వాత ఆ రాజ్యంలో 127 స్థానాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి రాజులు అంటున్నారు, ఇదిగో ఈ రాజ్యంలో 127 స్థానాలు ఉన్నాయి. మన రాజ్యంలో ఉన్నటువంటి అందమైన స్త్రీలను మీరు వెతకండి. అందమైన స్త్రీలను వెతికి పట్టుకొని ఆ అందమైనటువంటి స్త్రీలను మీరు శుభ్రంగా తయారు చేసి నా ముందుకు తీసుకుని వస్తే ఈ 127 రాజ్యములలో ఉన్నటువంటి ఆ స్త్రీలలో ఒక స్త్రీని నేను వివాహము చేసుకుంటాను. హల్లెలూయా. మంచిగా వినాలి అందరూ కూడా. ఆ వివాహం చేసుకుంటాను అని ఆయన నిర్ణయం చేశాడు. 2వ అధ్యాయం 3వ వచనం. అందు నిమిత్తమై 2వ వచనం నుండి చదవండి. ఎవరులకు రాజు పరిచారకులు ఇట్లనిది, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును, అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషాను కోటలో అంతఃపురములకు చేర్చి స్త్రీలకు కాపురియగు రాజు యొక్క నపుంసకుడగు ఏగే వశములకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటికీ పరిచారకులను నియమించుగాక. హల్లెలూయా. రాజు ఆజ్ఞ జారీ చేసేశాడు. ఇదిగో నాకు ఒక మంచి రాజు కావలసి ఉన్నది. మన సంస్థానంలో ఉన్న అందమైన స్త్రీలను, సౌందర్యవతులను, యవనులను, కన్యకులను మీరందరూ పోగు
సుగంధ ద్రవ్యములను, వారు తినవలసిన భోజన పదార్థములను, వారు ధరించుకోవలసిన వస్త్రములను మీరన్నిటినీ సిద్ధపరచండి అని రాజు ఏం చేశాడు? ఆజ్ఞాపించేశాడు. కన్యకలందరూ పోగయ్యారు. ఆ కన్యకలందరూ షూషాను కోటలో ఉన్నారు. ఇక్కడే జాగ్రత్తగా వినాలి. ఆ కన్యకలలో ఒక స్త్రీ ఎస్తేరు. హల్లెలూయా. ఎస్తేరు కూడా ఆ కన్యకలలో ఉన్నది. ఆ స్త్రీ ఎలా జీవిస్తుంది, ఎలా నడుచుకుంటుంది, ఎలాగూ ఆ ఎస్తేరు యొక్క ప్రయాణం కొనసాగుతుంది అని రోజు వచ్చి చూసేవాడు. ఇంత జాగ్రత్త. చెల్లెనిగా చూడక తాను కుమార్తెగా భావించాడు, తన బిడ్డగా భావించాడు. ఎవరైనా మొర్దెకాయి చెప్పాలి, నోడుతోని మొర్దెకాయి. ఇది ఎక్కడున్నది? షూషాను కోటలో ఉన్నది. అన్ని వస్తువులు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అక్కడ నడుస్తా ఉంది. ప్రతిరోజు కూడా రాజు ఆహష్వేరోషు సింహాసనం మీద కూర్చొని ఉండగా అంతఃపురంలోనికి ఒక్కొక్క స్త్రీని పంపిస్తా ఉన్నారు. చాలా మంది స్త్రీలు వెళ్తున్నారు, వస్తున్నారు. రాజు చూస్తా ఉన్నాడు. రాజు ఆ స్త్రీలను గమనిస్తున్నాడు. ఆ యవనులను గమనిస్తున్నారు. ఒక్కొక్కరు నడుచుకుంటూ వస్తా ఉంటే అందరినీ పరిశీలన చేస్తున్నారు. వారి నడకను, వారి చూపును, వారి ప్రవర్తనను, వారి ఆలోచనలు, వారి నడిచే విధానాన్ని, వారి మాట్లాడే విధానాన్ని అన్నిటినీ కూడా గమనిస్తూ ఉన్నారు. అందరూ వివిధమైన వస్త్రాలు వేసుకుంటున్నారు, వివిధమైన ఆభరణాలు ధరించుకుంటున్నారు, రకరకాలైన ద్రవ్యములను పూసుకుంటున్నారు. అన్ని చేస్తూ రాజు ఎదుటికి వెళ్తున్నారు, వస్తున్నారు. రాజు ఎవరి మీద ఇష్టపడునో, ఎవరి పేరు పెట్టి పిలుచునో ఆ స్త్రీయే రాజ్యములకు రాణిగా నియమించబడుతుంది. అర్థమైందండి? ఏ స్త్రీనైతే పేరు పెట్టి పిలుచునో ఆ స్త్రీయే ఆ 127 సంస్థానాలకు అధిపతిగా ఉన్నటువంటి అహష్వేరోషు అనేటువంటి వ్యక్తికి రాజుగా అవుతుంది, అనగా రాణిగా అవుతుంది అనే సంగతి ఆ యవన బిడ్డలందరికీ తెలుసు. అందరూ వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. రాజు ఎవరిని ఇష్టపడటం లేదు. ఒక రోజున ఏమైందో తెలుసా? రాణిగా నియమింపబడడానికి అందరూ వెళుతూ వస్తున్నారు. ఒక రోజున ఎస్తేరుకు కూడా సమయం వచ్చింది. ఎస్తేరు యొక్క గడియ వచ్చింది. ఈ ఎస్తేరు యొక్క గడియ రాగానే ఎస్తేరు ఎలాంటిదో తెలుసండి? చాలా సౌందర్యవంతురాలు. 7వ వచనంలో చూస్తే ఎస్తేరు గురించి రాయబడిన 2వ అధ్యాయం 7వ వచనంలో స్పష్టంగా ఉన్నది. ఆమె అందమైన రూపము, సుందర ముఖమును గలదై ఉండేను. హల్లెలూయా. మన ముఖాలు ఎలా ఉంటాయి? అందంగా ఉంటాయా? దేవుని స్తోత్రం. పాడకూడదు. నిజమే, వాస్తవమే. ఒక స్త్రీ మేకప్ వేసుకుంటే చాలా అందంగా కనబడుతుంది. మేకప్ తీస్తే కోతి కంటే ఈనంగా ఉంటుంది. కానీ దేవుడిచ్చిన స్వరూపం అక్కడ రాయబడి ఉన్నది ఏమని తెలుసా? ఈ ఎస్తేరట ఆమె అందమైన రూపము కలిగింది. అంటే ఆమె పుట్టుకతోనే అందమైన రూపంతో వచ్చింది, సౌందర్యం కలిగి ఉన్నది. ఒకరోజు సమయం వచ్చింది, అక్కడ మేకప్ చేస్తున్న పరివారులైనటువంటి వారు పిలిచి శ్రద్ధగా వినండి వాక్యాన్ని. ఏమి అనేటువంటి వ్యక్తి ఆమె తయారు చేయడానికి సిద్ధపరిచాడు. వస్త్రాలు, ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు తీసుకోమని వేసుకోమని అన్ని సిద్ధపరిచి తీసుకొచ్చి పెట్టాడట. ఆమె ఏమి వేసుకోలేదు, ఏమీ పూసుకోలేదు, ఏమీ ధరించుకోలేదు. ఆమెకు కలిగిన వస్త్రములనే ధరించుకొని ఆమె తన ముఖ సౌందర్యమును కలిగి ఉన్నది కనుక ఆ ముఖ సౌందర్యముతోనే రాజు యొక్క కోటలోనికి ప్రవేశించింది. 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రాజు కోటలోనికి అంతఃపురంలోనికి ప్రవేశించగానే
పరిశీలిస్తున్నాడు. ఆమె నడిచి వస్తున్న విధానం, ఆమె నమస్కరిస్తున్న విధానం, ఆమె మాట్లాడుతున్న విధానం, ఆమె కలిగి ఉన్న స్థితి, ఆమె కలిగి ఉన్న సౌందర్యం, ఆమె కలిగి ఉన్నటువంటి ప్రతిదానిని ఆ నగరంలో నడుచుకుంటూ వస్తూ ఉండగా అతని యొద్దకు వెళ్ళగానే రాజు మనస్సులో ఆ స్త్రీని చూచినప్పుడు, ఆ ఎస్తేరును చూచినప్పుడు రాజు హృదయంలో కనికరమును దయా దాక్షిణ్యము పుట్టిందంట. హల్లెలూయా. దేవుని వాక్యం 17వ వచనంలో చదివితే ఆ స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును చదవనయ్యా, ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యము పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచెను. హల్లెలూయా. ఆమెను వసికి బదులుగా రాణిగా స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఒక అనాథ, తల్లిదండ్రులు లేని స్త్రీ, ఎవరు ఓదార్పు లేనటువంటి స్త్రీ, ఆదరింపబడినటువంటి స్త్రీ ఎస్తేరు. రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ రాజ్యంలో స్త్రీలందరూ వస్తూ పోతూ ఉన్నారు. అందరూ వచ్చారు, అందరూ వెళ్ళారు. ఎవరి మీద రాజుకు దయ పుట్టలేదు, ఎవరి మీద రాజుకు కనికరము పుట్టలేదు. ఎప్పుడైతే ఎస్తేరు నడుచుకుంటూ వస్తుందో ఎస్తేరును చూచి రాజు యొక్క రాజు హృదయంలో ప్రేమ కలిగింది, రాజు హృదయంలో దయ కలిగింది, రాజు హృదయంలో కనికరం కలిగింది, దయా దాక్షిణ్యములు కలిగింది. రాజు హృదయంలో దయా దాక్షిణ్యములు పుట్టినాయి. పుట్టిన వెంటనే రాజు తన సింహాసనం మీద నుండి లేచి ఒక కిరీటమును తీసుకొని వెళ్ళి ఏం చేశాడు? ఎస్తేరు తల మీదకి వెళ్ళి ఎస్తేరు తల మీద దా కిరీటాన్ని పెట్టేశాడు. ఏమైపోయింది ఇప్పుడు? రాణి కిరీటం ఎవరికి పెట్టబడింది? ఎస్తేరుకు పెట్టబడింది. ఎస్తేరు రాణిగా నియమించబడింది. గమనిద్దాం, ఎస్తేరు యొక్క ముఖములో ఏ సౌందర్యం ఉన్నది? దేవుని సౌందర్యం ఉన్నది. ప్రార్థించే వారి ముఖాలు వెలుగుతో నింపబడతాయి. పరిశుద్ధాత్మతో నింపబడిన ముఖాలు, ఆత్మాభిషేకంతో నింపబడిన ముఖాలు వెలుగుమయమై ఉంటాయి. వాక్యం ఎవరిలో ఉంటుందో వారి ముఖాలు వెలిగించబడతాయి. హల్లెలూయా. ఈ రోజులో ఎంతో మంది సేవకులు టచ్ అంటున్నారు, ఏదో పడిపోతున్నారు, ఏ కొట్టుకుంటున్నారు, ఏ అదైతున్నారు, ఏ ఇదైతున్నారు. అది కాదు ప్రియులారా. దేవుని వాక్యం ఏ వ్యక్తిలోనైతే నివసిస్తుందో, దేవుని వాక్యం ఎవరి హృదయంలోనైతే ఉంటుందో ఆ వ్యక్తి యొక్క ముఖం సౌందర్యంగా మారుతుంది. హల్లెలూయా. ఆ వ్యక్తి యొక్క ముఖం ప్రకాశిస్తుంది. ఆ వ్యక్తి యొక్క ముఖం దేవుని యొక్క వెలుగు వలె ప్రకాశముతో జ్యోతి వలె వెలిగించబడుతుంది. ఆమేన్. చెప్తలేంటి? హల్లెలూయా. నువ్వు వెలిగించబడాలంటే చూడండి, ఎస్తేరు అన్ని ధరించుకోవచ్చు కదా. ఆమెకి ఏదైనా పొదుగున్నది అక్కడ ఏది లేదు. కానీ ఆమె ఏ స్థితి నుండి వచ్చిందో, ఏ స్థానం నుండి వచ్చిందో, ఏ పరిస్థితి నుండి వచ్చిందో, ఏ కష్టంలో నుండి వచ్చిందో, ఏ దుఃఖంలో నుండి వచ్చిందో, ఆ దుఃఖమును, ఆ బాధను, ఆ కష్టమును ఆమె గుర్తుంచుకున్నది కనుక నేను నా తల్లి గర్భం నుండి వచ్చిన రీతి కానీ నేను రాజు ఎదుటకు వెళ్తాను. హల్లెలూయా. ఎస్తేరు సౌందర్యవంతుడా. ఎస్తేరు గురించి చాలా మాటలు ఉన్నాయండి. ఎస్తేరు ఒక అనాథైన దేవునికి నమ్మకంగా బ్రతికింది. దేవునికి నమ్మకంగా
127 రాజ్యములకు గొప్ప రాణిగా, మహారాణిగా అయింది. హల్లెలూయా. చెప్పలేనండి. స్తోత్రం. హల్లెలూయా. మహారాణిగా అయింది. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ఎంతో సంబరం. రాణి కాగానే రాజు ఏం చేశాడు? మళ్ళా విందు చేశాడు. చెప్పాలి మీరందరూ. రాజు ఏం చేశాడు? మళ్ళా విందు చేశాడు. రాజ్యంలో ఉన్న వారందరినీ పిలిచి చక్కగా బలులు అర్పించాడు. గొర్రె మేకలను వధించి చక్కని విందును ఏర్పాటు చేసి, ఎంత సంతోషమో, దేవునికి స్తోత్రం, ఎంత ఆనందమో. హల్లెలూయా. రాజుకు సంతోషం, నాకు దేవుడు చక్కని అందమైన రాణిని నాకు అనుగ్రహించాడని. రాణి రాజు నిలబడి ఏం చేశారు? ఆ రాజ్యమంతా, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ వచ్చి అక్కడ విందులో పాల్గొంటుంటే వారందరి మధ్యలోకి వెళ్ళి అందరినీ కలుసుకుంటున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, అందరినీ పలకరిస్తున్నారు, కౌగిలించుకుంటున్నారు, ముద్దు పెట్టుకుంటున్నారు, సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. రాజు యొక్క హృదయం పొంగిపోయి ఏమైందండి? రాజు యొక్క హృదయం ఎస్తేరు విషయంలో మనం నేర్చుకోవలసినవి కొన్ని ఉన్నాయండి. ఎస్తేరు అందరితో కలుసుకుని ఉండి, చిన్నోడు పెద్దోడు అని తేడా లేదు. ఎక్కడ రాణి దగ్గరికి వెళ్ళాలంటే ఎందరిని దాటేసి పోవాలి కదా. మన సీఎం దగ్గరికి వెళ్ళాలంటే మన ఊర్లో ఉన్న నాయకులను కలవాలి, ఆ నాయకుల తర్వాత పెద్ద నాయకులను కలవాలి, ఆ నాయకుల తర్వాత ఎమ్మెల్యేని కలవాలి, ఆ తర్వాత ఇంకొక పిఏని కలవాలి, ఆ తర్వాత ఇంకో నలుగురిని కలవాలి, ఆ తర్వాత సీఎం గారికి ఇచ్చే అవకాశం ఇస్తాడు, లేకపోతే లేదు. కానీ ఈ ఎస్తేరు మాత్రం 127 సంస్థానాలకు, రాజ్యాలకు రాణి. తనందరి దగ్గరికి వెళ్తాం. ఆమెకున్న అలవాటు ఏంటో తెలుసా? అందరినీ కలుపుకొని పోయింది. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. అందరినీ కలుపుకొని పోయింది. ఇలా జరుగుతూ ఉండగా ఈ రాజ్యానికి ఒక ప్రధానమంత్రి ఉన్నాడు. ఆయన పేరేంటిదో తెలుసా? హామాను. చెప్పాలి నవ్వుతో అందరు మాట్లాడరేంటి మీరు అందరు? హామాను. దేవునికి స్తోత్రం. ఈ ప్రధానమంత్రి చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. రాజుని, అధికారులను, నాయకులను పరిశీలన చేస్తున్నాడు ఈ ప్రధానమంత్రి హామాను. ఈ హామాను ఎవరయ్యా అంటే, ఈ హామాను అమాలేకీయుడు, అగాగే అనేటువంటి అగాగీయుల నుండి వచ్చినవాడు. ఈ అగాగీయులు ఎవరయ్యానంటే వారు అమాలేకీయులు. బైబిల్ గ్రంథంలో చూస్తే చూడండి ఒకసారి, దేవుని వాక్యంలో ఈ దేవునికి స్తోత్రాలు కలుగును. 3వ అధ్యాయం 2వ వచనం, 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత రాజైన ఆశ్వేరోషు అమ్మేదాత కుమారుడును అగాగేయుడైన హామానును ఘనపరిచి వాని హెచ్చించి వాని పీఠము తన దగ్గర ఉన్న అధిపతుల కంటే ఎత్తుగా పెంచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన ఒక ప్రధానమంత్రి అయిపోయాడు. రాజు కింద ప్రధానమంత్రి అయ్యాడు. ఎవరండి ఈయన? హామాను. వింటున్నారు మీ వాక్యాన్ని? 3 వ్యక్తులు రండి పైకి. 3 వ్యక్తులు. హామాను. ఈ హామాను ఏం చేశాడో తెలుసా? ప్రధానమంత్రి అయిపోయాడు. ఈ మొర్దెకై ఏమయ్యాడు అని అంటే, కూర్చోడానికి మీరు అన్నిటికీ ఆటంకాలుగా ఉంటారు. అన్నిటికీ ఆటంకాలు. ప్రార్థనకు ఆటంకమే, వాక్యంకు ఆటంకమే, వాయిద్యాలకు ఆటంకమే, అన్నిటికీ ఆటంకమే. స్తోత్రం. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హామాను ప్రధానమంత్రి అయిపోయాడు. మరి మొర్దెకై ఏమయ్యాడు? మొర్దెకై ఏమయ్యాడంటే ద్వారపాలకుడు, ప్రధానమంత్రి అనగా అంతఃపురమునకు ఏమయ్యాడో తెలుసా? అంతఃపురంలోనికి వస్తున్నటువంటి ఆ ద్వారం ఎదుట ఈ మొర్దెకై
మొర్దెకై కావలివాడుగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? కావలివాడిగా, అనగా భారం ఎదుట కావలివాడిగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ కావలివాడిగా ఉన్నాడు. ఈ కావలివాడు ఏం చేయాలి? అధికారులు వచ్చినప్పుడు అందరికీ నమస్కారం చేయాలి, సాష్టాంగపడాలి, లేదా వంగి నమస్కారం చేయాలి. ఎవరైనా? మొర్దెకై. హామానేమో ప్రధానమంత్రి అయిపోయాడు, ఎస్తేర్ ఏమో రాణి అయిపోయింది. రాణి రాజు వస్తున్నప్పుడు, ప్రధానమంత్రి వస్తున్నప్పుడు, సైన్యాధిపతులు వస్తున్నప్పుడు, రాజు వస్తున్నప్పుడు ఈ మొర్దెకై ఏం చేయాలి? వారు కూర్చున్న కుర్చీలో నుండి లేచి వంగి నమస్కారం చేయాలి, వంగి నమస్కారం చేయాలి. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి కథ. చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఒక అరగంట ఎక్స్ట్రా సమయం తీసుకుందాం, చక్కగా ముగిద్దాం వాక్యాన్ని. స్తోత్రం, హల్లెలూయా. చెప్తామంటే హల్లెలూయా. ఈయన అందరికీ వంగి నమస్కారం చేయాలి. జరిగింది ఏంటో తెలుసా? ఒక రోజున ఈ హామాను నడుచుకుంటూ వస్తా ఉన్నాడు, రాజు నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. ఒక రోజున లోపలికి వెళ్ళేటప్పుడు ఈయన ఎవరికి నమస్కారం చేయట్లేదు. ఎవరైనా? మొర్దెకై. మొర్దెకై ఎవరో తెలుసా? యూదుడు. యూదుడు మొర్దెకై యూదుడు కనుక ఎవరికి నమస్కారం చేయట్లేదు, వంగి నమస్కారం చేయాలి. చేయవలసిన ఇతడు చేయటం లేదు. రాజు గుమ్మం ఎదుట కాపలవాడిగా ఉన్నాడు. రాజు గుమ్మం ఎదుట కాపలవాడిగా ఉంటున్నాడు. రాజు గుమ్మంలోకి వెళ్ళాలంటే ఈ మొర్దెకైని దాటే లోపలికి వెళ్ళాలి. మొర్దెకై పర్మిషన్ ఇస్తేనే లోపలికి వెళ్ళాలి. ఒక్క మాటలో చెప్పాలంటే వాచ్మెన్ ఏంటి? వాచ్మెన్. ఇంకో మాట చెప్పాలంటే సెక్యూరిటీ గార్డ్. చాలా మంచివాడు. గుమ్మము ఎదుట కావలి ఉన్నాడు, ఎవరికి నమస్కారం చేయట్లేదు. ఈ హామాను ఊకే వస్తున్నాడు, పోతున్నాడు. హామాను ఒకసారి పిలిచాడు, ఏమయ్యా మొర్దెకై, ఎందుకు నువ్వు నమస్కారం చేయట్లేదు? ఎందుకు నువ్వు నమస్కారం చేయట్లేదు? 3వ అధ్యాయంలో ఉంటాయి మాటలని, మీరు మంచిగా వినాలి. ఎందుకు నువ్వు నమస్కారం చేయట్లేదు అంటే ఆయన ఏమంటున్నాడు? ఏం మాట్లాడట్లేదు. ఏమన్నా అన్నాడా? ఏమనలేదు. ఓ రోజు తన దగ్గర పనివారు పరిచారకులను మళ్ళా ఒక రోజు పిలిచి అడుగుతున్నాడు, ఎందుకు నువ్వు నమస్కారం చేయట్లేదు? వారితో అంటున్నాడు, నేను యూదుడను. 2వ వచనంలో చదివితే, కాబట్టి రాజు గుమ్మములో ఉన్న రాజు సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాలుని హామానుకు నమస్కరించి, కానీ మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా రాజు గుమ్మమున ఉన్న రాజు సేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకై అడిగిరి. అందుకు మొర్దెకై ఏమంటున్నాడు? అయ్యా, మీరు ఎన్నిసార్లు చెప్పినా ఆ మాట మొర్దెకై ఆయన చెవిన పెట్టలేదు. అతడు ఏమంటున్నాడు? ఏలైనగా అతడు నేను యూదుడను కనుక ఆ పని నేను చేయజాలను. హల్లెలూయా. చాలా మంచి వర్తమానం అండి. మొర్దెకై రాజు సేవకులందరికీ ఏం చేయాలి? నమస్కారం చేయాలి. ఈయన ఏమంటున్నాడు? నేను యూదుడను, నేను నమస్కారం చేయను, ఆ పని చేయలేదు. నేను చేయవలసిన నమస్కారం ఒక్కడికే, నేను మొక్కవలసింది ఒక్కడికే, నేను పాదాల మీద పడవలసింది ఒక్కరిపైనే. అమ్మా, ఆ ఒక్కరెవరో తెలుసా? ఇశ్రాయేలీయుల దేవుడైనటువంటి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల మా పితరులైనటువంటి దేవుడైన యెహోవాకు మాత్రమే నేను నమస్కారం చేయాలి. అతనికి తప్ప వేరొకరికి నేను నమస్కారము చేయను. పాపమా చేసింది వీళ్ళందరికీ, బిడ్డను చెయ్యమా అని హామానుకు కోపం వచ్చేసింది. నాకు నమస్కారం
కొన్నిసార్లు మన విశ్వాసులమైన మనం తోటి విశ్వాసులకు పేర్లు చెప్పాం, మనం పేర్లు చెప్పాం. ఆ సహోదరుడు నాతో మాట్లాడతలేదు, ఆ సహోదరుడు నాతో మాట్లాడతలేడు, నాకు ఇది జరిగింది, నాకు అది జరిగింది, నాకు ఆ మాట అన్నారు, నీకు ఈ మాట అన్నారు. ఏమండి ప్రియులారా, మొర్దెకై దేవునికి కట్టుబడి ఉన్నాడు, కానీ నమస్కారం చేయలేదు. ఆమాను కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఎలా చేశాడో తెలుసా అండి? ఆమాను ఏం చేశాడో తెలుసా? ఓహో, వీడు యూదుడా, వీడు యూదుడా అని ఆలోచించి వీడొక్కడు నమస్కారం చేయకపోయినా పర్వాలేదు, కానీ వీడి యొక్క యూదా జాతి అంతటిని నేను నాశనం చేస్తాను. రాజు దగ్గరికి ఒక ఆజ్ఞను తీసుకెళ్తాను. ఎవరు తీసుకెళ్తాను రాజు దగ్గరికి? రాజా, అందరూ సంతోషంతో సుఖంతో రాజ్యంలో ఉన్నారు, కానీ ఒక్కరు మాత్రం దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. రాజు దగ్గరికి నేను వెళ్ళి ఒక జాతి మాత్రం నమస్కారం చేయటం లేదు, ఆ జాతి వలన మన రాజ్యానికి కలంకం వస్తుంది, ఆ జాతి వలన మన రాజ్యానికి చెడ్డ పేరు వస్తుంది. రాజా, ఆ జాతిని నిర్మూలన చేయటానికి, నాశనం చేయటానికి నాకు ఏమీయు, నాకు ఆజ్ఞయు అని రాజుకు అడుగుతున్నాడు. అర్థమైందండి? అడుగుతున్న వ్యక్తి ఎవరు? హామాను. ఎవరి గురించి అడగాలి? మొర్దెకై గురించి అడగాలి. కానీ ఎవరి గురించి అడుగుతున్నాడు? ఒక జాతి, యూదా జాతి అందరినీ నిర్మూలన చేయాలని, నాశనం చేయాలని తన మనస్సులో నిర్ణయం తీసుకున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు శాసనం ఇచ్చేశాడు. రాజు ఏం చేశాడు? సంతకం పెట్టి చలం చేసి అన్నాడు. ఒక చట్టాన్ని పుట్టించి చేసి అని చెప్పేశాడు. హామాను సంతోషంతో ఉన్నాడు. రాజు చెప్పాడు కదా, యూదా ప్రజలందరినీ నాశనం చేయాలని అనుకున్నాడు. ఎస్తేర్ ఎక్కడున్నది? రాజు దగ్గర ఉన్నది. ఆమె రాణిగా అయింది. చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. రాణిగా ఉన్నటువంటి ఎస్తేరుకి ఈ విషయాలన్నీ తెలియవు. ఈ విషయాలేమి కూడా రాణి దగ్గరికి వెళ్ళలేదు. కానీ హామాను ఏం చేశాడు? మీరందరినీ చంపాలని మనసులో నిర్ణయం చేశాడు. పేపర్ మీద రాజ్యంలో ఏం చేశాడు? చట్టాన్ని, శాసనాన్ని అమలు చేసేశాడు. చేసి అలా పెట్టించుకొని దినాలు, నెలలు, గంటలు, గడియలు గడుస్తా ఉన్నాయి. ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడెప్పుడు ఈ జాతిని నాశనం చేద్దామా అని ఎదురు చూస్తున్నాడు. హామానుకున్న లక్షణం ఏంటో తెలుసా? గర్విష్టి కలిగిన వాడు. తనను ప్రధానమంత్రి చేయగానే హామాను గర్వంతో నింపబడిపోయాడు. కొన్నిసార్లు మన జీవితంలో మనకు ఏదైనా అధికారం, పదవి, ఏదైనా అవకాశం మనకు వస్తే మనం రొమ్మించుకొని నిలబడతాం. అలాగనే ఇక్కడ హామాను కూడా అదే చేశాడు. హామాను గర్విష్టిగా మారిపోయాడు. ప్రజలను చంపాలనే దురుద్దేశం కలిగి ఉన్నాడు. ఒక్కరిని చంపితే పర్వాలేదు, కానీ యూదా జాతి అంతటిని నాశనం చేయాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. నిద్రపోతున్నారా? నిద్రపోయే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. నిద్రపోని వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్, ఇక్కడే ఉండండి, 15 నిమిషాలు ముగిస్తారు. హామాను నిర్ణయం చేశాడు, శాసనం అమలు చేశాడు, టైం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ లోపల ఏం జరిగిందంటే హామాను బాగా గమనించాలి. ఈ లోపల ఈ వార్త మొర్దెకైకి తెలిసింది. మొర్దెకైకి తెలియగానే రాణి దగ్గరికి తీసుకెళ్ళాడు. రాణి దగ్గరికి వెళ్ళి, ఎస్తేరు, అమ్మ రాణి ఏమంటున్నాడు?
అమ్మ రాణి, ఈ రాజ్యానికి నువ్వు రానివి కదా, ఇదిగో మన ప్రజలందరికీ ఒక గొప్ప అపాయం వచ్చింది. ఏంటి అపాయం? నేను నమస్కారం చేయనందువలన హామాను అనేటువంటి వ్యక్తి ఏం చేశాడో తెలుసా? రాజు దగ్గర ఒక శాసనాన్ని రాయించి అమలు చేశాడు. యూదా ప్రజలందరినీ నాశనం చేయాలని, హతమార్చాలని నిర్ణయం చేశాడమ్మా. అంటే రాణి అన్నది, మొర్దెకై నువ్వేమి భయపడకు, ఇదిగో మన ప్రజలందరితో ఒక మాట చెప్పు. ఏంటిదో తెలుసా? మన ప్రజలందరికీ 3 దినాలు ఉపవాసం ఉండమని చెప్పు. ఎన్ని దినాలు? 3 దినాలు ఉపవాసం ఉండమని చెప్పు. మన ప్రజలందరూ ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టుమని చెప్పండి. ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే, ఈ రాజు చేసిన ఆజ్ఞను, హామాను చేసిన ఆజ్ఞను నేను దాని కొరకు మాట్లాడటానికి రాజు యొద్దకు నేను వెళ్ళబోతున్నాను. రాజు అనుమతి లేకుండా రాణి రాజు యొద్దకు వెళ్ళడానికి వీలే. ఒకవేళ అలా వెళితే రాణిని హతమారుస్తారు. బాగా గమనించాలి. రాజు పిలిస్తే రాకపోతే రాణి రాజ్యం నుండి వెలివేయబడుతుంది. రాజు పిలవకపోయినా రాణి రాజు దగ్గరికి వెళితే హతమార్చబడుతుంది. అయితే మన ప్రజలను రక్షించుటకు నేనే కానీ, నా పనివారే కానీ, నా తోటివారే కానీ అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. 4వ అధ్యాయం 15-16 వచనాల్లో చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. రాని చెప్తా ఉన్నది, 3 దినములు నా కొరకు మీరు ఉపవాసం ఉండండి. ఎందుకొరకు? నేను రాజు యొద్దకు వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను? రాజు చేసిన ఆజ్ఞను వ్యతిరేకించాలని వెళ్తున్నాను. ఆ ఆజ్ఞ వ్యతిరేకమని చెప్పడానికి వెళ్తున్నాను. ఒకవేళ నేను వెళ్ళినప్పుడు నాకేమి జరగకుండా ఉండాలి అంటే మీరందరూ ఏం చేయాలి? 3 దినములు ఉపవాసం ఉండి అన్నపానములు మానుకొని సమాజ మందిరములో ఉండి నా గురించి మీరు విజ్ఞాపన వందనాలు చెప్తాం అందరం. హల్లెలూయా. రాణికున్న 2వ లక్షణం ఏంటో తెలుసా? తన జీవితం గురించి తనను తాను త్యాగం చేసుకుంటున్నాడు. త్యాగవంతురాలు ఎస్తేరు, త్యాగవంతురాలు. యూదా ప్రజలందరి కొరకు తన ప్రాణమును పణంగా పెట్టుతున్నది. యూదా ప్రజలను రక్షించిన కొరకు తన ప్రాణమును అర్పించుటకు కూడా వెనుకాడకుండా తనను తాను త్యాగం చేసుకుంటున్నది. అబ్బా, ఇంత మంచి మాట కదండి. ఏమండి? రాణి అయినటువంటి ఎస్తేరు ఆమె సౌందర్యవంతురాలే, ఆమె ఒక అనాథనే దేవుడు రాణిగా చేశాడు. సుఖంగా ఉండొచ్చు కదా. తన ప్రజలు నశించిపోవడం, తన ప్రజలు నాశనం అవ్వడం, తన ప్రజలు నిర్మూలం అవ్వడం ఎస్తేరుకు ఇష్టం లేదు. మీకు అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాణిగా ఉన్నటువంటి తల్లి సుఖంగా ఉండొచ్చు, కానీ ఏం చేస్తుందో తెలుసా? త్యాగం చేస్తుంది. దేని కొరకు? తన ప్రజలను రక్షించుట కొరకు, తన ప్రజలను కాపాడుట కొరకు రాణి త్యాగం చేస్తున్నారు. చక్కని మాట. ఒక అనాథను దేవుడు రాజు భార్యగా చేశాడు, సింహాసనం ఎక్కించాడు దేవుడు. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, నాకు ఎవరు లేరండి, నేను అనాథనండి, నాకు తల్లి లేదు, తండ్రి లేదు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు. నీకు తెలుసా? దేవుని దృష్టిలో ఒక రాజు, దేవుని దృష్టిలో ఒక రాణి.
నిన్ను రాణిగా చేస్తాడు, నిన్ను రాజుగా చేస్తాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పమందరం హల్లెలూయా. ఈ రాణి ఒక తీర్మానం చేసింది, తన ప్రజలందరికీ వార్త చెప్పేసింది. అందరూ 3 దినాలు ఉపవాసం ఉన్నారు, అన్నపానాలు మానేశారు, దేవుని మందిరంలో కూడుకున్నారు, సమాజంలో ఒక చోట కూడుకున్నారు, దేవునికి మొరపెట్టారు, దేవునికి కన్నీళ్లు విడిచారు. ప్రభువా, మా ప్రజలు నశించడానికి హామాను ఒక శాసనం చేశాడు, వారందరినీ చంపేయాలని. అయ్యా దయచేసి మమ్మల్ని మీరు కాపాడు. మా రాణి రాజు ఎదుటకు వెళ్ళబోతున్నది, రాజుకు వ్యతిరేకంగా వెళ్తున్నదయ్యా. ఆమె మా కొరకు తనను తాను త్యాగం చేసుకుంటున్నదయ్యా అని దేవునికి మొరపెట్టారు. 7వ అధ్యాయంలోనికి రాగానే అక్కడ మనం గమనిస్తే 5వ అధ్యాయంలోనికి రాగానే అక్కడ 8వ వచనంలోకి వస్తే రాజు దగ్గరికి రాణి వెళ్ళింది. అందరూ ప్రార్థన చేశారు. 3 దినాలు అయిపోయింది. ఏం చేసింది? రాజు దగ్గరికి రాణి అయినటువంటి ఎస్తేరు వెళ్ళి రాణిని అడుగుతున్నారు. రాణి అయిన ఎస్తేరు దగ్గరికి రాగానే రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. 5వ అధ్యాయం 2-3 వచనాలు. సింహాసనం మీద కూర్చోగానే రాజు ఎదుట ఉన్నటువంటి ఆభరణములో రాణి నిలవబడింది. రాణిని చూడగానే రాజుకి ఏం పుట్టిందో తెలుసా? దయ పుట్టింది. కొంతమందికి భార్యను చూడగానే కోపం పుడుతుంది. ఈ దరిద్రులని అని అంటారు. ఈ దిక్కులేని దాన్ని, ఈ పనికి మాలినది భార్యలను పెడతారు. పురుషులు లేరు, స్త్రీలు ఎక్కున్నారు. మీ గురించే మిమ్మల్ని నేను కనపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కొంతమంది భార్యను చూడగానే దయ పుట్టది, కోపం పుడుతుంది, కనికరం పుట్టది, కక్ష పుడుతుంది. ఎప్పుడో 10 ఏళ్ల కింద జరిగిన సంగతి కూడా అర్థం చేస్తాడు మనడు. 20 ఏళ్ల కింద జరిగిన సంగతిని జ్ఞాపకం చేసి కాలు ముందు ఉంచుతే మెంటినట్టు దాన్ని ఏం చేస్తాడు? మెంటిస్తాడు, పేర్తాడు. ప్రియులారా, రాజు ఎదుటికి రాణి ఎస్తేరు ఆవరణంలో నిలబడగానే సింహాసనం మీద కూర్చున్న రాజు ఆమెను చూడగానే ఏం పుట్టింది? దయ పుట్టింది. మనకేం పుడుతుంది? రోగం పుడుతుంది. చెప్పాలి అందరూ. ఏం పుడుతుంది మనకు? రోగం పుడుతుంది. కానీ రాజుకి ఏం పుట్టింది? దయ పుట్టింది, కనికరం పుట్టింది. రాజు రాణిని చూడగానే 2వసారి దయ పుట్టింది. మొదటిసారి రాజ్యంలోనికి వచ్చినప్పుడు దయ దాక్షిణ్యం పుట్టింది. 2వసారి దయ పుట్టింది. అప్పుడు అడుగుతున్నాడు, అమ్మా నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? అమ్మా నేను ఎందుకు వచ్చావు అనగానే అప్పుడు రాణి అంటున్నది, అయ్యా ఏమీ లేదు. రాణితో అంటున్నాడు రాజు, నీకేం కావాలమ్మా? 3వ వచనం, నీ మనమేంటో చెప్పు, రాజ్యంలో సగం నీకు ఇమ్మంటావా? ఎంత ప్రేమ అండి రాజు రాణి మీద, ఎంత ప్రేమ! రాజు రాణి మీద ఎంత ప్రేమ! మనం అంటామా? మంచి చికెన్ కూర భార్య భర్తలు వండుకున్నారు అనుకోండి, ముక్కల నీడే తింటాడు, బుక్కలు కూడా ఇయ్యాడు వాళ్ళు. నిజమని కదా? రాజు అడుగుతున్నాడు, అమ్మా నీ మనమేంటిది? ఇక రాజ్యంలో సగం భాగం రాసిమంటావా? అద్దు ప్రభువా, నాకు రాజ్యంలో సగం భాగం నాకు అవసరం లేదు. నేనా రాజుని, నాకు ఎందుకు ఆస్తి? స్తోత్రం హల్లెలూయా. ఆస్తుల గురించి గొడవలు మా కుటుంబంలో కూడా జరుగుతున్నాయండి. ఆస్తుల గురించి గొడవలు.
అన్ని జాగ్రత్తలు జరుగుతాయి కదా. ఈ లైవ్ ద్వారా చెప్తున్నాను, సేవకుడైనా విశ్వాసి అయినా ఆస్తి ఉన్నదా అని ఇంట్లో ఖచ్చితంగా గొడవ జరుగుతుంది. ప్రాణాలు తీసుకునే పరిస్థితులు కూడా వస్తాయి, ఏర్పడతాయి. ఎంత బీదోడికైనా ఎంతో ధనవంతుడికైనా ఆస్తుల గురించి గొడవలు వస్తాయి. నేను నా తండ్రి ఎప్పుడు ఆస్తి ఇవ్వమని అడగలేదండి, అడగలేదు. కొన్నిసార్లు నువ్వు అడగకపోయినా నీ మీద ఏం పుడుతుంది తెలుసా? అడగకపోయినా అనకపోయినా నీ మీద దేవుని స్తోత్రం నింద పుడుతుంది. ప్రియారా గమనించాలి. రాజు అడుగుతున్నాడు, నా రాజ్యంలో నీకు సగం రాసిస్తాను. నో ప్రభువా, రాజా నువ్వే నా రాజువి, నువ్వే నా సర్వస్వం, నాకేం అవసరం లేదు. మరి నీ మనమేంటమ్మా? రాజు కూడా కానీ కోపం రావాలి. కానీ రాజు ఏమంటున్నాడు, నీ మనమేంటిది? నా మనమేం లేదయ్యా, నా ఇంటికి మీరు భోజనానికి రావాలి. స్తోత్రం, హల్లెలూయా. నా ఇంటిలోనే ఒక విందు చేస్తాను, ఆ విందుకు మీరు రావాలి. ఎప్పుడైనా మీ అయ్యగారిని అమ్మగారిని పిలిచిర్రా మీ ఇంట్లో విందు చేసి? సేవకురాలని ఎప్పుడు పిలుస్తారు తెలుసా? అన్ని అయిపోయినాక పిలుస్తారు. కానీ ముందే పిలుస్తున్నారు రాజుని. ఏమని పిలుస్తున్నారు? అయ్యా, నా ఇంటిలోనికి మీరు వచ్చి ఏం చేయాలి? విందును ఏం చేయాలి? భుజించాలి. నువ్వు ఒక్కడే కాదు, నీతో పాటు హామాను అనే వ్యక్తి ఉన్నాడు. చూడు, ఉన్నాడా? ఉన్నాడు. చెప్పాలి, మీరు ఉన్నాడా? ఉన్నాడు. ఆయనను తీసుకొని మీరిద్దరే రండి అని అన్నాడు. ఓహో, చక్కని కోరిక. రాణి పిండిస్తానంటే ఎంత సంతోషం, చాలా సంతోషం. ఇది 3వ విందు. వింటున్నారా? ఇది మూడవ విందు. సారీ, ఇది 4వ విందు. రాజుకు ఏం చేసింది? విందు చేసింది. మొదటి విందేమో దేవుని బిడ్డలారా గమనించాలి. మొదటి విందేమో రాజు విందు చేశాడు. రెండవ విందేమో రాణి అయిన వస్తు విందు చేసింది. 3వ విందు ఎవరో తెలుసా? దేవుని స్తోత్రం, రాణి అయినటువంటి ఎస్తేరు రాజ్యానికి రాణి అయిన తర్వాత విందు చేయబడ్డది. ఇక 4వ విందు రాణి అయిన ఎస్తేరు ఇంటిలో విందు. ఎవరికి విందు? ఇద్దరికి రమ్మన్నది. రాజుకి ఎంతో సంతోషమో తెలుసా? అబ్బా, నా భార్య నన్ను రాజ్యంలో ఉన్న రాజునైన నన్ను ఎందుకు పిలిచింది? ఇట్లా మీ భర్తలను పిలిచింది అనుకోండి, మీ భర్తల మీద 100% డౌట్. భోజనానికి ప్రత్యేకంగా పిలిచిందంటే ఏం పెట్టిందో, ఏమి పెట్టిందో, ఏమి కలిపిందో. దేవుని స్తోత్రం చెప్పాలంటారు. హల్లెలూయా. ఇంకేమంటారు తెలుసా? విందు పెడుతుంది కానీ ఏం అడుగుతుందో రాజు మనసులో ఉంది, ఏమడుగుతుందో అని. చక్కగా విందు ఏర్పాటు చేసింది. ఇద్దరు కలిసి విందుకు వెళ్ళారు. హామాను రాజు చక్కగా విందును ఆరగించాడు. రకరకాలైన వంటకాలన్నీ రాజు చేయించింది. తన స్వాస్థాలతో వడ్డించింది. రాణి అయిన ఎస్తేరు రాజు అయినటువంటి ఆహష్వేరోషుకు కడుపార భోజనం పెట్టింది. హామాను కూడా కడుపార భోజనం పెట్టింది. భోజనం అంతా అయిపోయింది. చేతులు కడుక్కున్నారు, మూతులు తుడుచుకున్నారు. శుభ్రంగా వెళ్ళేటప్పుడు రాణితో చెప్తున్నాడు, అమ్మా నీకేం కావాలి? మళ్ళీ అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? ఎస్తేరుని. అమ్మా నీకేం కావాలి? నాకేమద్దు, మళ్ళా రేపు మీరు విందుకు రండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వచ్చారు కదయ్యా, మరలా రేపు మీరు మరలా రండి. మరలా వచ్చేటప్పుడు హామాను తప్పకుండా తీసుకొని రండి. స్తోత్రం, హల్లెలూయా. ఈ హామాను ఏం
చేశాడు? గర్విస్తాడు. ఆమాన్ ఏం చేశాడు? యూదా ప్రజలను నశింపజేయాలని తీర్మానం చేశాడు. ప్రాణాలు తీయాలని, హతమార్చాలని తీర్మానం చేశాడు. శాసనం రాయించాడు, చట్టాన్ని రూపొందించాడు. ప్రధానమంత్రి కదా, అన్నీ చేసేశాడు. చక్కగా వినండి, ఎస్తేరు యొక్క జీవితం నీ జీవితంలో ఒక భాగం కావాలి. ఎస్తేరుకు ఉన్నటువంటి లక్షణం, బైబిల్లో ఉన్న ఎస్తేరు ఉన్నటువంటి లక్షణాలు నీలోనికి రావాలి. ఎస్తేరు తెగించింది. ఎస్తేరు తనను తాను ఏం చేసిందో తెలుసా? తన కోరికను తెలుపుతున్నది. అయ్యా, నీవు నా ఇంటికి రావాలి. రెండవసారి కూడా పిలిచింది. చక్కగా దేవునికి స్తోత్రం. ఏం చేశాడో తెలుసా? దేవునికి మహిమ. వెళ్ళిపోయాడు రాజు. రెండవసారి ఎందుకు పిలిచింది? 7వ అధ్యాయం 6వ వచనంలో దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం, క్షమించాలి, దేవునికి మహిమ కలుగును గాక. 7వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఉంది. కానీ దేవునికి మహిమ. అక్కడ కూడా విందు చేయబడ్డారు. ఆమాన్ అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. 7వ అధ్యాయం 6వ వచనంలో విందు చేసింది. ఆ విందుకు ఈ విందుకు మధ్యలో ఏం జరిగిందో తెలుసా? ఆ విందుకు ఈ విందుకు మధ్యలో ఏం జరిగిందో తెలుసా? రాజు రాణి విందు చేసింది. చక్కగా తిన్నాడు, ఇంటికి వెళ్ళాడు, పడుకున్నాడు. రాత్రికి నిద్ర రావట్లేదు మన రాజుకు. ఏమండి, ఉన్నారా ఇక్కడ మీరు? రాత్రికి రాజుకు నిద్ర రావట్లేదు. ఎవరు లేదు? రాణి లేదు, ఎస్తేరు లేదు. ఎస్తేరు అంతఃపురంలో ఉన్నది, రాణి ఇక్కడ ఉన్నది. రాజు ఇక్కడ ఉన్నాడు, చాలా ఆలోచన చేస్తున్నాడు. రాజు మధ్యరాత్రి వేళ లేచాడు. రాత్రి నిద్ర పట్టలేదు. అటు ఇటు తిరిగాడు, అటు ఇటు తిరుగుతా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలో అర్థం కాక రాజు దగ్గర ఉన్నటువంటి పనివారిని పిలిచి అయ్యా, మన దగ్గర సమాచారం యొక్క పుస్తకం ఉన్నది కదా, మన రాజ్యంలో ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ రాసిన పుస్తకం ఉన్నది కదా, దాన్ని ఒకసారి తీసుకురండి. ఏమన్నాడు? దాన్ని ఒకసారి తీసుకొని రండి. 6వ అధ్యాయం 1వ వచనం. దాన్ని చేస్తున్న ద్వారపాలకుడైనటువంటి ఇద్దరు వ్యక్తులు రాజుని చంపాలని చూశారు. రాజుని చంపాలని చూసినప్పుడు రాజు గుమ్మం ఎదుటి కావలి ఉన్న మొర్దెకై రాజ్యంలోకి ఎవరన్నా రావాలన్నా, నీ గృహంలోకి ఎవరన్నా రావాలన్నా ఆయన రప్పిస్తే తప్ప లోపలికి ఎవడు రాడు, నీ ప్రాణాన్ని కాపాడాడు అని చెప్పి అందరూ చెప్తా ఉన్నాడు. అప్పుడే రాజు అన్నాడు, ఆ ఇద్దరు వ్యక్తులను చెరసాలలో వేసి వారిని ఉరి తీయండి అని చెప్పాడు. చెరసాలలో వేశారు, ఉరి తీసేశారు. ఉరి తీసిన తర్వాత కూడా ఎవరైతే పట్టించారో వారికి ఇవ్వవలసిన బహుమానము ఇవ్వలేదు. ఎవరు పట్టించారు? మొర్దెకై పట్టించాడు. ఈ మొర్దెకై ఏం చేశాడో తెలుసా? పట్టించి మౌనంగా ఉన్నాడు. రాణికి చెప్పాడు. కానీ బాగా గమనించాలి, ఆయనకి ఇవ్వవలసిన బహుమానం హామాను ఇవ్వాలి, ప్రధానమంత్రి ఇవ్వాలి. హామాను ఇవ్వవలసిన బహుమానం ఏది ఇవ్వలేదు. అన్ని దాచిపెట్టుకున్నాడు. కొంతమంది నాయకులు దేవుడి సొమ్మును దర్జాగా వింటారండి. ప్రియాలని చెప్తున్నాను, దేవుడి సన్నిధిలో ఎవరైనా మందిరానికి కానుక పంపించారా? తీసుకొచ్చి కానుకలు వేయి. దాన్ని తింటే నీ జీవితంలో నువ్వెన్నడూ కూడా వర్తిల్లవు. చాలా మంది అధికారులు కానీ, నాయకులు కానీ, అధిపతులు కానీ ప్రజల సొమ్మును దోసుకునేట్టున్నారు. మంచిది కాదు. ఎందుకంటే దేవుడు దాన్ని క్షమించడు. హల్లెలూయా. హామాను మొర్దెకైకి ఇవ్వవలసిన బహుమానం ఇవ్వలేదు. ఇదంతా జరుగుతుంది 6వ అధ్యాయంలో. 7వ అధ్యాయం వస్తుంది. ఇదంతా 7వ అధ్యాయం రాగానే మళ్ళా రాజు సిద్ధపడతాడు. హామాను తీసుకుంటాడు, చక్కగా రెడీ అవుతాడు. హామాను భార్య దగ్గరికి వెళ్ళి అంటాడు, ఇదిగో చూడు, ఏమంటే నా భార్య గారు నన్ను ఎస్తేరు రాని నన్నొక్కనే రమ్మన్నది.
దేనికి? విందు. నేనంటే ఏమనుకున్నావు? హెచ్చించుకుంటున్నాడు, తనను తాను హెచ్చించుకుంటున్నాడు. 12వ వచనంలో రాయబడి ఉంటుంది, హెచ్చించుకుంటాడట హామాను. హామాను హెచ్చించుకొని భార్యతో చెప్పేసి వెళ్ళిపోతున్న సమయంలో భార్య హామాను ఆపి అంటది, అయ్యా నువ్వు ఎవరి మీదైతే కక్ష తీర్చుకోవాలని ఆశపడుతున్నావో ఆ వ్యక్తి ఒకవేళ యూదుడైతే నీకు మరణం తప్పదు. ఆ వ్యక్తి ఒకవేళ యూదుడైతే నీకు మరణం జాగ్రత్తగా అని చెప్పి పంపిస్తాడు. మనోడు వెళ్ళిపోతాడు. ఎస్తేరాని ఆహ్వానిస్తుంది. చక్కగా విందుని ఏర్పాటు చేస్తారు. విందులో అందరూ తింటూ ఉండగా రాజు అడుగుతాడు, హామాను అడుగుతాడు, అయ్యా రాజా చెప్పండి, చిత్తగించు. మరి నన్ను ఇద్దరు వ్యక్తులు చంపాలని చూసినప్పుడు నన్ను కాపాడిన వ్యక్తి ఎవరయ్యా? అయ్యా నేను కాపాడిన వ్యక్తి మొర్దెకై. ఈ మొర్దెకై నిన్ను కాపాడాడయ్యా. మరి ఆయనకి ఇవ్వవలసిన బహుమానం నువ్వు ఇచ్చావా? లేదయ్యా నేను ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే, అయ్యా నేను రాజమార్గం గుండా నడుచుకుంటూ వస్తా ఉన్నప్పుడు, రాజగుండంలో ప్రవేశిస్తున్నప్పుడు అందరూ రాజ్యములో నాకు నమస్కారం చేస్తున్నారు, కానీ వీడొక్కడే నాకు నమస్కారం చేయటం లేదు, నాకు లోపడటం లేదు. అందుకే వాడు ఇంకో మంది ఇవ్వలేదు. అవునా, సరే అని చెప్పి భోజనం చేస్తారు. అంతలో రాణి మాట్లాడుతూ ఉన్నది. 7వ అధ్యాయం 8వ వచనంలోకి వెళ్తే నేను మంచిగా 7, 6, 7, 8 వచనాలు మీరు చదువుకుంటే అక్కడ రాయబడుతుంటది. 6వ వచనం నుండి మనం చదివితే అక్కడ రాయబడి ఉంటది. ఈ ఎస్తేరు రాణి అడుగుతా ఉన్నది, అమ్మా నీకేం కావాలి అని అడిగితే ఆ రాజుతో మనవి చేసుకుంటున్న మనవి 3వ వచనం, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన నాయనైన ఎడలా, చదవండి, రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనమును బట్టి నా ప్రాణమును, నా మనవిని, నా జనులను నాకు అనుగ్రహింపబడుతురు గాక. ఆమేన్. ఏమంటున్నా? ఇప్పుడు సమయం వచ్చింది రాని మాట్లాడుతుంది. అయ్యా నా మనవి ఏంటో తెలుసా? నా మనవి ఏంటంటే, నేను చెప్పిన మనవి నీకు ఇష్టం కావాలి, నీ కోరికలు సిద్ధింపజేయాలి. ఏమిగా నా మనవి అంటే, నా మనవిని బట్టి నా ప్రజలు నాకు అనుగ్రహింపబడాలి. అమ్మ ఎవరమ్మా నీ ప్రజలు? అయ్యా నా ప్రజలు యూదులా? ఈ యూదులా? అవునయ్యా నా ప్రజలు యూదులు, నేను కూడా యూదురాలునే. హల్లెలూయా, నేను కూడా యూదురాలునే. నీ చెరుడు అంటున్నావు కదా, నీ చెరుడు ఎవరు? నీ చెరువును సంహరించడానికి శాసనము నియమించబడిందని, చట్టము నియమించబడిందని నువ్వు నాతో చెప్తున్నావు కదా. నీ చెరువు ఎవరు? నా చెరువు యూదులు. నేను కూడా యూదురాలునే. నా దాసులను నీవు కాపాడాలి ప్రభువా. తప్పకుండా ఒకవేళ నా సత్యమైతే నీ జాతిని అంతటిని నేను కాపాడుతాను మాట ఇచ్చాడు. అసలేం జరిగిందమ్మా? ఎందుకు ఈ చట్టం బయటకు వచ్చిందమ్మా అంటే, మొర్దెకై అనేటువంటి వ్యక్తి ఈ హామాను అనే వ్యక్తికి నమస్కారం చేయకపోవడాన్ని బట్టి హామానుకు శిక్షించవలసినది, హామాను కలిగి ఉన్న యూదా జాతంతటిని నిర్మూలన చేయాలని, నాశనం చేయాలని నీ దగ్గరికి శాస్త్రము తీసుకొచ్చి నీ ద్వారా దానిని సంతకం చేసి ప్రకటన చేశాడయ్యా. ఆ వ్యక్తి ఎవరో కాదు, నీవు నియమించిన ప్రధానమంత్రి అయిన ఈ హామానే. హల్లెలూయా. చెప్పేసింది లాస్ట్ కి
ఏమంటున్నది? ఈ ఆమానే ఏం చేశాడు? నా ప్రజలను సంహరించాలని తీర్మానం చేసుకున్నాడు, నిర్ణయం చేశాడు, నీ ద్వారా సంతకం చేయించాడు. దానిని నీవు రద్దు చేయాలి. ఎందుకో తెలుసా? మొర్దెకై అనేవాడు నిన్ను రక్షించాడు, మొర్దెకై అనేవాడు నన్ను కాపాడాడు, మొర్దెకై అనేవాడు దేవుని బిడ్డలారా అందరి క్షేమమును కోరినవాడు. ఆయన యూదుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్తేరు త్యాగం, ఎస్తేరు తెగించింది. కొన్నిసార్లు మనం తెగిస్తాం. దేనికి తెగిస్తాం? కయ్యమనడానికి, గుసులనడానికి, గుద్దుకోవడానికి, ప్రార్థనకి తెగించాం, ఉపవాసం ఉండడానికి తెగించాం, మందిరానికి రావడానికి తెగించాం. కానీ లోక సంబంధమైన వార్తలు విని లోకం యొక్క పద్ధతులను అలవాటు చేసుకోవడానికి మనకున్న వాటన్నిటిని తెగించి పరిగెత్తాం. ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనం ఎస్తేరు విషయంలో నేర్చుకోవలసినటువంటి 4వ లక్షణం ఆమె తెగింపు కలిగిన స్త్రీ. తెగించింది. నేను చచ్చైనా సరే నా ప్రజలను నేను ఎదురవుతున్నాడు. నేను చచ్చైనా సరే నా ప్రజలను నేను కాపాడుకుంటాను. గొప్ప తీర్మానం, తెగింపు. నిజంగా రాజు ఆజ్ఞను రద్దుపరచమని వేడుకున్నది. ప్రజల గురించిన సత్యాన్ని చెప్పింది. 8వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు చదివితే రాజు ఆజ్ఞ మార్చివేసేశాడు. రాణి తెగింపును చూసి, రాణి మీద దయ కలిగి, రాణి కలిగిన ప్రజలను, ఎస్తేరు కలిగిన ప్రజలను, యూదులను రక్షించుటకు ఏం చేసిందో తెలుసా? రాజు తన ఆజ్ఞను మార్చివేశాడు, రద్దు చేసేశాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏం మారిపోయింది? మొర్దెకైని చంపాలనుకున్న హామానునే చంపివేయాలని నిర్ణయం వచ్చేసింది. ఈ మధ్యాహ్నం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నా. ఏమన్నా తెలుసా? ఎస్తేరుకు కలిగిన లక్షణాలు నీవు కలిగి ఉండాలి. ఎస్తేరు 6 లక్షణాలు కలిగి ఉన్నారు. మొదటి లక్షణం ఏంటో తెలుసా? ఆమె అనాథగా ఉన్న దేవుని యందున్న నమ్మకాన్ని కోల్పోలేదు. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. రెండవదిగా ఆమె సౌందర్యవంతురాలు అయినప్పటికీ కూడా ఆమె దేవుని యొక్క వెలుగు కలిగిన స్త్రీగా బ్రతికింది. మూడవదిగా ఆమె త్యాగవంతురాలు, తనను తాను త్యాగం చేసుకోవడానికి సిద్ధపడింది. నాలుగవదిగా ఆమె కోరికను రాజు ఎదుట పెట్టింది. ఐదవదిగా ఆమె తెగించింది. ఏవైతేనేమి నేను చచ్చి నా ప్రజలను నేను రక్షించుకుంటాను. ఐదవదిగా ఆమె రాజు దగ్గర దయ పొందింది. అంతేకాదు ఆమె రాజు యొక్క ఆజ్ఞను రద్దు చేయటం కొరకు తాను దేవుని ఎదుట ప్రార్థన పూర్వకంగా పాల్గొన్నది. ఎంత మంచి మాట. ఎస్తేరు వలె ఉండాలి. ఎస్తేరు వలె స్త్రీలారా, ఎస్తేరు కలిగిన త్యాగం, దేవుని పని కొరకు త్యాగం కలిగి ఉండాలి. నీ ప్రజలను రక్షించుకోవడానికి త్యాగం కలిగి ఉండాలి. నీ కుటుంబంలో ఒక్కదానిగా రక్షింపబడ్డావు. నీ కుటుంబం రక్షింపబడాలని నీకు త్యాగం లేదా? నీ వంశము వారిలో నువ్వు ఒక్కడమే రక్షింపబడ్డావు. పురుషుడా, నీ వంశమందరూ రక్షింపబడాలని నీకు లేదా? త్యాగం చేయి. నీ సమయం
నువ్వు తెగించు. దేవుని ఎదురుకు వెళ్ళి ప్రార్థన చేయడానికి తెగించు. తెగింపు కలిగిన వ్యక్తి కనుక ఎస్తేరు కోరుకున్న కోరిక రాజైనటువంటి అహష్వేరోషు తీర్చాడు. హామానును ఉరిపైకి వేసి ఉరి తీశాడు. మొర్దెకైకున్న లక్షణం ఏదో తెలుసా? జాగ్రత్తగా ఉండేవాడండి ఆయన. తన చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకున్నాడు, రాజును జాగ్రత్తగా చూసుకున్నాడు. రెండవదిగా రాజును కాపాడే వ్యక్తి. మూడవదిగా బైబిల్ చూస్తే మొర్దెకై అనేటువంటి వ్యక్తి రాజు యొక్క గుమ్మమునకు కావలి ఉన్నాడు. 1000 కనులతో అన్నిటినీ చూస్తున్నాడు. ఇతరులకు నమస్కరించలేదు, దేవునికి తప్ప. ఆడు 10,000 ఇచ్చి ఆడికి మొక్కుతాం, ఇది 10,000 ఇచ్చి ఇది మొక్కుతాం. నో, ఎవరు ఏడ్చినయ్యకపోయినా యేసేకి నీ పాదము, యేసేకే నీవు నీ మోకాళ్ళ మీద వంగి ఆయనకు నీవు నమస్కరించాలంటే. బైబిల్ చెప్తుంది, ప్రతి వారి మోకాలు నా ఎదుట వంగాలి. దేవుని ఎదుట వంగాలి. స్తోత్రం, హల్లెలూయా. మొర్దెకై తన ప్రజల క్షేమాన్ని చూశాడు. మొర్దెకై గుమ్మం మీద గేట్ కీపర్ గా ఉన్నాడు, వాచ్మెన్ గా ఉన్న ఆయన్ని ఏం చేశాడో తెలుసా? దేవుడు రాజు ఏం చేశాడో తెలుసా? ఆయనను ప్రధానమంత్రి చేసేసాడు. గేట్ కీపర్ టు PM, ప్రైమ్ మినిస్టర్. ఏమంటే గుమ్మము యొక్క ద్వారమును కావలి కాసేవాడు ప్రధానమంత్రి అయ్యాడు. 127 సంస్థానాలకి ప్రధానమంత్రి అయిపోయాడు. నువ్వు నమ్మకంగా ఉండి ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన ప్రజలను కాపాడుకున్నకు త్యాగం చేసిన ఎస్తేరు వలె నీవు ఉండాలి. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. వీరైతే అందరూ లేచి నిలబడండి. ప్రభు దగ్గర అడుగుదాం, ప్రభువా నీ దాసుడనైన నన్ను, నీ బిడ్డనైన నన్ను జ్ఞాపకం చేసు. ఎస్తేరు వలె నా జీవితాన్ని నీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. ఎస్తేరు వలె నా బ్రతుకును సిద్ధపరచుకోవాలని ఆశపడుతున్నాను. ఎస్తేరు రాజైనటువంటి అహష్వేరోషు ఎదుటికి వచ్చినప్పుడు దయ పొందింది. నేను నీ ఎదుటికి వచ్చినప్పుడు నీ దయను నాకు అనుగ్రహించు దేవా. లేచి నిలబడదామా? ప్రార్థన చేస్తూ ముగిద్దాం. ఎస్తేరు కలిగిన జీవితం బైబిల్లో ఉన్న ఎస్తేరు అండి. బైబిల్లో ఉన్న ఎస్తేరు నమ్మకస్తురాలని. ఎస్తేరు వలె నువ్వు నమ్మకంగా ఉంటావా? ప్రభు ఈ మధ్యాహ్నం వేళ దర్శిస్తున్నాడు నేను. ఎస్తేరుకు కలిగిన సమర్పణ నీవు కలిగి ఉండాలి. ఎస్తేరు కలిగిన సమర్పణ నీవు కలిగి ఉండాలి. ఎస్తేరుకు కలిగిన త్యాగం నీవు కలిగి ఉండటానికి ప్రయత్నించు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, సహోదరుడా. సహోదరి, నిజంగా ఎస్తేరు దయ పొందిన స్త్రీ. ఆమె పేరుకు నక్షత్రం అని అర్థం. 127 సంస్థానాలకు ఆమె నక్షత్రము వలె వెలిసింది. మరి నీవు రాజు ఎదుటికి వెళ్తే నేను వస్తానో రాను, な ప్రజలను రక్షించుకొనుటకు 127 సంస్థానాలకు ఆమె నక్షత్రము వలె వెలిసింది. మరి నీవు రాజు ఎదుటికి వెళ్తే నేను వస్తానో రాను, నా ప్రజలను రక్షించుకొనుటకు 127 సంస్థానాలకు ఆమె నక్షత్రము వలె వెలిసింది. な ప్రజలను రక్షించుకొనుటకు
నేను వెళ్తున్నాను, నేను మళ్ళా వస్తాను రాను. అయ్యా, ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థన చేయని నా నిమిత్తం ప్రార్థించింది, త్యాగం చేసింది, నిర్ణయం చేసుకుంది, వెళ్ళిపోయింది. రాజు చూడగానే పేపొందింది, రాజును ఆహ్వానించింది, విందు చేసింది. రాజుకు చెప్పింది, అయ్యా, నా ప్రజలను చంపాలని చూస్తున్నారు, నీ ఒక్కడవే కాపాడగలిగిన వాడు. నా ప్రజల్లో దోషము లేదు, నా ప్రజల్లో పాపము లేదు, నా ప్రజలు నమ్మకస్తులుగా ఉన్నారయ్యా, నీవు కాపాడు. ఎస్, నీ ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేసావా? ఎన్నడన్నా నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితులు, బామ్మర్తులు, తోటివారు వారు నశించిపోతున్నారు, వారికి ప్రార్థన చేసే మనస్సు నీకున్నదా? నువ్వు పరలోకంలో ఉండి వారి నరకంలోకి వెళ్ళడం నీకు ఇష్టమేనా? వారిని రక్షించుటకు నువ్వు సమర్పించుకోదేమైనా, నువ్వు త్యాగం చేసుకో, నువ్వు తెగించు. నీ ప్రజల కొరకు నీ ప్రాణాన్ని బలంగా పెట్టు. ప్రార్థించుకున్నా. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తోత్రం. ఈ వాక్యములు వెలుగులో మమ్మల్ని నడిపించాడు. ఎస్తేరుకు కలిగిన లక్షణాలు, మొర్దెకైకి కలిగిన లక్షణాలు, హామానుకు కలిగిన లక్షణాలను మేము చూసాం. దేవా, ఈ రోజున నీవు నాతో మాట్లాడావు, సూటిగా నాతో మాట్లాడావు. నీకు వందనాలు. నా ప్రజలను నేను రక్షణలోకి నడిపిస్తాను. అలాంటి కృపా భాగ్యం నాకు దయచేయు తండ్రి. ఆమేన్. మా పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్య సావాసం, సన్నిధి, కాపుదల కూడిన మనకు లోకములో సకల పరిశుద్ధులందరికీ దేవుడు సదాకాలము కాపాడి, రక్షించి, నడిపించి తన మహిమార్థమై జీవింప చేయను గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. అందరికీ